నిజామాబాద్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నాను. మనకి ఈరోజు లక్ష్మి ఉసిరికాయ మటన్ చేయబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? ఉసిరికాయ మటన్ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మటన్, ఉసిరికాయలు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్, జీడిపప్పు కొబ్బరి పేస్ట్, అల్లం పేస్ట్, మసాలా పొడి, పసుపు, పచ్చిమిరపకాయలు, కారం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లుల్లిపాయ జీలకర్ర గసగసాల పేస్ట్, సాల్ట్, ఆయిల్. చేయండి అమ్మ. స్టవ్ వెలిగించాలి, బాన్ పెట్టుకోవాలి. నిజామాబాద్లో బాండి అంటారా ప్రెషర్ కుక్కర్ని? ఆయిల్ పోసుకోవాలి. రైట్ అమ్మ. ఆయిల్ వేడెక్కింది, ఉసిరికాయలు వేస్తున్నాం. వేయండి అమ్మ. బాగా ఏగాలి అమ్మ. వేగిపోయిన ఉసిరికాయలు తీసిస్తున్నా గిన్నెలోకి. ఓకే, ఇప్పుడు మామూలు మటన్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేయండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేయండి అమ్మ. ఇంకా తిప్పుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, తిప్పుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి మళ్ళీ అంటే డబల్ అనమాట. ఏమంటారా? వేయండి. ఓన్లీ అల్లం ముద్ద. ఓన్లీ అల్లం ముద్ద వేయండి అమ్మా. అల్లం ముద్ద మాత్రం గట్టిగానే వేసారండి. ఇదేంటమ్మా? కొబ్బరి జీడిపప్పు పేస్ట్. ఓ వేయండి అమ్మా, అసలు రుచి అదే. ఇదేంటమ్మా? జీలకర్ర ఎల్లుల్లిపాయ గసగసాల పేస్ట్. వేయండి. ఇప్పుడు మటన్ ముక్కలు వేసుకుంటాం. కారపొడి వేసుకోవాలి. కొంచెం పసుపు వేయాలి. ఓకే, టర్మరిక్. అంటే ఇప్పుడు దీన్ని కాసేపు వేయించేసి కాసేపు నీళ్లు పోసి ఒక 4-5 విజిల్ రావాలి. విజిల్స్. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. నేను అన్నీ అయిపోయాయని అనుకున్నానమ్మా. సాల్ట్ ఒకటి మిగిలి ఉంది ఇంకా. వండర్ఫుల్. వేయండి. ఇప్పుడే వేసేస్తారా కొత్తిమీర? కొంచెం ముందేసి దింపేటప్పుడు వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కొత్తిమీర వేసుకుని తర్వాత మళ్ళీ దించిన తర్వాత కూడా కాసింత మళ్ళీ కొత్తిమీర వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం వేయండి. ఇప్పుడు తిప్పుకుని వాటర్ పోసుకుందాం. ఓకే ఓకే ఓకే. వాటర్ పోస్తున్నాను. పోయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేద్దామా? ఓకే, రైట్. మటన్ ఉడకాలంటే కాస్తంత నీళ్లు ఎక్కువగానే వేయాలి, 2-3 గ్లాసులు వేయాలి. తర్వాత ఎప్పుడైనా సరే నాన్ వెజ్ తిన్న తర్వాత ఒక గంటన్నర గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మూత పెట్టి బాగా నీళ్లు తాగాలి. మూత పెట్టండి అమ్మ. ఓకే ఓకే, ఇది ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా దీన్ని వదిలేద్దాం. రైట్ అమ్మ. చక్కగా ఎన్ని విజిల్స్ వచ్చాయమ్మా?
ఒక 5 విజిల్లు వచ్చు. 5 విజిల్స్ వచ్చాయి, మొత్తం ఆవిరంతా వెళ్ళిపోయింది, మీరు తీసేసారు, మొత్తం అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దామమ్మా. ఓకే, మొత్తం ఆవిరి గీవిరంతా లాగేసిందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. అవునా, వెలిగించండి. ఓకే, అది ఉంచండి, పర్వాలేదు. అమ్మా ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? కొంచెం కలుపుకున్నాక ఉడికొచ్చినాక ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. ఓహోహో, మళ్ళీ ఇప్పుడు ఉడికిస్తారా? అబ్బో, అంటే చిన్న పనేం కాదండి, ఇది పెద్ద పని. ఏదో మటన్ ఉసిరికాయ అంటే మామూలుగా మటన్ లాగా చేసి కాస్త ఉసిరికాయలు వేస్తారు అనుకున్నాను, కానీ మళ్ళీ ఉడికొచ్చి మళ్ళీ ఆవిరి వచ్చి, ఎనీవే